తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 234 నియోజకవర్గాల్లో 4023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85,875 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం 75,064 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. 8,000కు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ లో కాళేశ్వరం అంశంపై చర్చించనున్నారు. అలానే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కూడా చర్చ జరగనుంది. హైకోర్టు తీర్పుపై నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్లు పాల్గొన్నారు. దావోస్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన ఎంఓయూలు పురోగతిపై సమీక్షించారు. గ్రౌండ్ అయిన కంపెనీల వివరాలు సీఎంకు అధికారులు వివరించారు. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్ని 3 కేటగిరీలుగా విభజించి పేరున్న సంస్థలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. 148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు లేకపోవడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రోచ్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులను బట్టి ఆదేశించారు. జూన్ 8వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రులు కీలకంగా చర్చించారు. సమ్మె నేపథ్యంలో మంత్రి ఉత్తమ్తో మంత్రులు పొన్నం, వివేక్లు భేటీ అయ్యారు. సమ్మె విరమణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో 2వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు మహాధర్నా చేపడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు తమ సమ్మెకు మద్దతు ప్రకటించాయని తెలిపారు. ప్రభుత్వం తమను వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. సిరిసిల్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రోటోకాల్ రగడ నెలకొంది. పట్టణంలోని 1వ వార్డుకు సంబంధించి వార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో గొడవ జరిగింది. ముందుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసే విషయంలో ఇరు పార్టీల నేతలు పోటీ పడ్డారు. పార్టీ మారుతుందన్న వార్తల్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఖండించారు. తాను బీఆర్ఎస్ ని వీడనని, బీజేపీలో చేరనని క్లారిటీ ఇచ్చారు. తనపై కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్తోనే ఉంటానన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. రెన్యూవబుల్ సంస్థ శంకుస్థాపనలో సీఎం పాల్గొంటారు. 5,400 కోట్లతో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 2,100 మందికి ఉపాధి కలుగుతుంది. పిఠాపురంలో ప్రోటోకాల్ రగడపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే ఈ వివాదాలేంటని ప్రశ్నించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలి తప్ప పదే ఈ వివాదాలేంటి అని అడిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వర్మకి తన మాటగా చెప్పాలని సూచించారు. ముచ్చింతల్లో విశ్వరూపధర రామానుజ శోభాయాత్ర వైభవంగా జరిగింది. శంషాబాద్ నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దాకా శోభాయాత్ర నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. శోభాయాత్రలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్ సమీపంలో ప్రమాదం జరిగింది. కారు బైక్ ని ఢీకొట్టింది. ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 3కి తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు బాలరెడ్డి, మధుబాబు, ధనుంజయగా గుర్తించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ స్టడీ సర్కిల్ దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఒక యువతి హల్చల్ చేసింది. బ్రీత్ టెస్ట్ కి సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కారు కీస్ ఇవ్వాలంటూ పోలీసులతో గొడవ పెట్టుకుంది. టెస్ట్ కి సహకరించకపోవడంతో పోలీసులు కారుని సీజ్ చేశారు. ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. మంగపేట, ఏటూరి నాగారం, వెంకటాపురం మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గంగారం మండలంలో మిర్చి, వరి ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది.
పొన్నూరు నుంచి హైదరాబాద్కి ఇంద్రా ఏసీ బస్సు సర్వీసులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలను గుర్తించి ఏసీ సర్వీసుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ఈ సర్వీసులు ఎంతో దోహదపడతాయన్నారు. పెద్ద దస్తగిరి హత్యని రాజకీయ హత్యగా మార్చడం బాధాకరమన్నారు వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. పెద్ద దస్తగిరిని చంపిన వాళ్లకు కఠిన శిక్ష పడాలని కోరారు. ఈ కేసులో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని నిందితుడిగా చేర్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో గంజాయి మత్తులో యువకుడు వీరంగమేశాడు. అత్తిలి మార్చేరు రోడ్డులో వాహనాలు వ్యక్తులపై దాడి చేశాడు. మహిళా స్కూటీ లాక్కుని కింద పడేశారు. బట్టలు విప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికుల ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలోని పారిశ్రామిక వాడలో చిరు ఉద్యోగులకు పోలీసులు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాయిబాబా నగర్, శివాలయ నగర్, పాండు బస్తీలలో గంజాయి సేవించి యువత గొడవలు పడుతున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. పలు షాపుల్లో విక్రయిస్తున్న మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మే నెలాఖరులోపు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్ని ఆయన పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల సంఖ్య పెంచాలని సూచించారు. వచ్చే అక్టోబర్ నాటికి గుడివాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయిన వైపు రాకపోకల్ని అనుమతిస్తామని ప్రకటించారు. గుడివాడలో 1.17 కోట్ల రూపాయలతో పార్క్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా ఎమ్మెల్యే వివరించారు. గుంటూరులో దోమల నివారణకి మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువులు, కుంటల్లో దోమల నివారణకి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లు చెరువు మధ్య వరకు వెళ్లి దోమల మందుని పిచికారీ చేస్తున్నాయి. మిషన్ మస్కిటో కింద 3 వారాల్లో 26 చెరువుల్లో డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. అనంతపురంలో హనీ ట్రాప్ కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించారు అనే ఆరోపణలతో రాప్తాడు సీఐని ఉన్నతాధికారులు వీఆర్కి పంపించారు. మహిళల్ని ఎరగా వేసి కేటుగాళ్లు కోట్ల రూపాయలు దండుకున్నారని పోలీసులు గుర్తించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పసిపిల్లల్ని అమ్ముతున్న ముఠాలో 3 మహిళల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని రిమాండ్కు తరలించారు. ఓ కేసు విచారణ సందర్భంగా కిడ్నాప్ వివరాలు వెలుగు చూశాయి. ఈ ముఠా వెనక ఉన్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకాలోని ఒక హోటల్లో ఉన్న నిందితుడు రాహుల్ మీనాని అదుపులోకి తీసుకున్నారు. ఆగ్నేయ ఢిల్లీలో అమర్ కాలనీలో యువతి తల్లిదండ్రులు లేని సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్తో గొంతు నిలిమి హత్య చేశాడు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 540 రూపాయలు తగ్గి 1,54,750 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,41,850 రూపాయలుగా ఉంది. రైతులు కేవలం పంటలు పండించేవారుగా మాత్రమే ఉండకూడదు, వారు ఇంధన ఉత్పత్తిదారులుగా ఎదగాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రీసైక్లింగ్ ద్వారా బయో ఇంధన ఉత్పత్తి చేసి వ్యర్థాల నుంచి సంపద సృష్టించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కాలుష్యాన్ని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇథనాల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించాలని గడ్కరీ కోరారు. పశ్చిమాసియా యుద్ధం సహా అంతర్జాతీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో తగిన టైం వచ్చినప్పుడు భారత్ తనవంత పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్ బెర్లిన్లో భారతీయులతో సమావేశమయ్యారు. దౌత్య వ్యవహారాల్లో ప్రధాని మోదీది సమతుల్య విధానమని కొనియాడారు రాజ్నాథ్. సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 26 వరకు ఢిల్లీలో 9వ భారత్ అంతర్జాతీయ జలవారోత్సవం నిర్వహిస్తామని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. నీటి పరిరక్షణ, సమర్థవంతంగా వినియోగం, సుస్థిర నిర్వహణ విధానాలపై ఈ వారోత్సవంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని పాటిల్ వెల్లడించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ఉండడం దేశానికి సిగ్గుచేటని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా జ్ఞానేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెంగాల్లో చేపట్టిన ఎస్ఐఆర్లో తార్కిక లోపాలని జ్ఞానేష్ కుమార్ అనడాన్ని సిబల్ తప్పుపట్టారు. ఆ పని మహారాష్ట్ర, హర్యానాలో ఎందుకు చేయట్లేదు అంటూ ప్రశ్నించారు. ఒడిశాలో ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల పేర్లు తొలగించడంపై భువనేశ్వర్లో బీజేడీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. 9,80,000 మంది ఓటర్ల పేర్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేడీ శ్రేణులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రీవెరిఫికేషన్ చేపట్టాలని బీజేడీ డిమాండ్ చేస్తోంది. ప్రధాని మోదీని ఉద్దేశించి టెర్రరిస్ట్ అని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కోరింది ఖర్గేని. చెన్నైలో జరిగిన ఎన్నికల సభలో ఖర్గే ప్రధానిని టెర్రరిస్ట్ అన్నారు. ఆ తర్వాత ఆయన దానికి వివరణ ఇచ్చారు.
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ పై సుల్తాన్పూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేపట్టింది. అత్యవసర సమయాల్లో ఈ మార్గాన్ని ఎయిర్ స్ట్రిప్ గా ఉపయోగించుకునేందుకు వీటిని నిర్వహించారు. బెంగాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియని ప్రభావితం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో భారీ స్థాయిలో కేంద్ర బలగాల్ని మోహరించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 2 లక్షల కేంద్ర బలగాలు బెంగాల్లో ఉన్నాయని తెలిపారు. ఇది ఓటర్లను బెదిరించే ప్రక్రియ అని ప్రశ్నించారు. తమిళనాడు శివగంగ జిల్లా కారైగూడిలో ఎంపీ కార్తీ చిదంబరం కార్యాలయంలో ఎన్నికల తనిఖీ అధికారులు 13,40,000 రూపాయలను గుర్తించారు. ఈ డబ్బు మొత్తం 2 సంచుల్లో ఉంది. ఆ డబ్బుని తరలిస్తుండగా 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ డబ్బు తీసుకుని పారిపోయారు. పనిగా ఎన్నికల అధికారుల వ్యాన్ తాళం చెవి కూడా తీసుకెళ్లారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంలో ఒకరిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. శ్రీరాముడి పేరు వింటే మమతా బెనర్జీకి చికాకు పుడుతోంది అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కావాలని దుర్గా పూజకు అనుమతులు ఇవ్వటం లేదని ఆరోపించారు. 2017కు ముందు యూపీ ఎలా ఉండేదో ఇప్పుడు బెంగాల్లో అదే పరిస్థితి ఉంది అన్నారు. ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు భారత్లో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నమీబియా, జార్జియా, నేపాల్, ఫిలిప్పైన్స్, స్విట్జర్లాండ్, కెన్యా సహా మొత్తం 13 దేశాల ప్రతినిధులు ఇండియాకు వచ్చారు అండ్ బెంగాల్కు వచ్చారు. వీళ్ళు పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాల్ని సందర్శించారు. ఇవాళ వీరు వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ నిర్వహణ, వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తారు. భారత్లో ఎన్నికల తీరును చూసేందుకు 20 మంది అంతర్జాతీయ ప్రతినిధులు తమిళనాడు వచ్చారు. చెన్నైలోని వివిధ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ని వీరు సందర్శించారు. మరి కాసేపట్లో వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి స్థానికులతో మాట్లాడతారు. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఈ మధ్య ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో జరిగిన ఓపెనింగ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, నయనతార, వంశీ పైడిపల్లి, దిల్ రాజులు పాల్గొన్నారు. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన పోరులో ఆతిథ్య లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ 40 రన్స్ తేడాతో ఓడించారు. రాయల్స్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో లక్నో 18 ఓవర్లలో 119 వద్ద ఆగిపోయింది. మిషెల్ మార్ష్ టాప్ స్కోరర్. తొలిగా లక్నో బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో రాయల్స్ 20 ఓవర్లకు 159 పరుగులకి పరిమితం చేశారు. రవీంద్ర జడేజా మినహా మిగిలిన బ్యాటర్స్ అంతా విఫలమయ్యారు. ఈ విజయంలో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాగగా లక్నో 9వ స్థానానికి పడిపోయింది.